చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఫార్మర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ భవనాల మీద రచ్చ జరుగుతుంది అసెంబ్లీలో కూడా. అది కడుపు మంట. కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిపోయాయని, లేవని, దానికి దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టారని, అదే బాత్రూమ్ లో టబ్బే కోట్లు చెప్తున్నారు. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? కెమెరా ఉంది కదా, నీ కెమెరా ఉంది కదా, నువ్వు వెళ్ళి తీసుకో. ఇప్పుడు నీకు బాగా క్లోజ్ కదా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అని చెప్తావు కదా, నీ డీపీ చూస్తే అడిగి వాళ్ళు వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళు నిజం చెప్తారా నువ్వు నిజం చెప్తావో తెలిసిపోతుంది కదా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ లాంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టూరిజం కట్టిన ఒకే ఒక అద్భుతం రిషికొండ. అది చూసి కడుపు మండుతుంది. ఎందుకు అలాంటి అంత విలాసవంతమైన భవనం కట్టడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? అంటే జగన్ గారు ఉండటానికని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు ఎన్ని బిల్డింగ్ లో ఉంటారు? 7 బిల్డింగ్ లో ఉంటారు, 8 బిల్డింగ్ లో 8 కట్టారు అక్కడ. అది మొత్తం టూరిజం ఇది కదా. టూరిజం ఇది. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉండటానికి, ప్రెసిడెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, లేకపోతే సీఎం గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ప్లస్ మనకి మొత్తము ఏమంటారు, పరిపాలన కేంద్రంగా అక్కడ పెట్టడానికి కోసం చేసినారు. వాటితో పాటు ఇంకా టూరిజానికి బిల్డింగ్స్, వచ్చిన వాళ్ళు వస్తారు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు, మొన్న G20 జరిగింది, అంతకు ముందు మన అంబానీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, గ్లోబల్ సమ్మిట్. అవును. సో అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతాము? మన స్టేట్ గవర్నమెంట్ గౌరవం పెరగాలి అంటే మన కన్స్ట్రక్షన్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు ఎవరైనా కూడా. సో దానికి తగ్గట్టు కట్టారు. దానికి కడుపు అంటే ఎందుకు? ఇప్పుడు మీ గవర్నమెంట్ అదేం ఆయన సొంత ఇల్లు కాదు కదా, మీరు ఉండండి, లేదా మీరు దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా? 7 స్టార్ కి 5 స్టార్స్ కి ఇచ్చామా లేదా? అక్కడంతా జరగట్లేదా? ఆ విధంగా మీరు చేయండి. అది ఎవరికి ఇవ్వక మీరు ఉండలేక, అదేదో జగన్ గారి సొంత ప్రాపర్టీ లాగా దాన్ని బ్యాడ్ చేయాలన్న ప్రచారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి 1000 కోట్లు వేస్ట్ చేశాడు. వర్షం వస్తే ఎలా తడిసిపోయి మొత్తం ఊడిపోయిందో అంతకుముందు వీడియోలు మీరే చూశారు. అసెంబ్లీ కట్టిన కొత్తల్లో మేము 67 మంది మాకు ఒక ఆఫీస్ ఇస్తే ఒకే బాత్రూమ్ 67 మందికి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. అవునా? 1000 కోట్లు తినేశాడు. ఈయన కూడా మాట్లాడతాడు. 500 కోట్లతో ఒక అద్భుతాన్ని కడితే ఎవరైనా ఈ మాటలు మీరు నిజం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. 500 కోట్లు అయింది అది. ఓకే, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని రూమ్స్, బాత్రూమ్ టబ్బే 8 లక్షలు అంటున్నారండి. 60-70 లక్షలు అంత ఉంటుందా? ఎవరు మీరు టబ్బుల షాప్ అని అడిగితే తెలుస్తుంది. ఆయనకి ఏమన్నా షాప్ ఉందా అండి? షింకులు టబ్బులు నోటికి వచ్చింది చెప్తాడు. ఓకే, రోజా గారు ఎక్కడ భయం అనిపించట్లేదా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత? సో ప్రీవియస్ గా రకరకాలుగా గవర్నమెంట్స్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దూషించిన వారి మీద కేసులు కూడా పెట్టడం స్టార్ట్ అయింది. దూషించడం కాదండి, కూడా చూసాం మనం. దూషించడం అంటే ఏంటి? బూతులు మాట్లాడితే తిట్టారో బూతులు మాట్లాడారో అనొచ్చు. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, యాంకర్ గా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. రోషన్ ఈ లిమిట్ దాటి రావద్దు, లేదా ఇలాంటి వద్దు అన్నప్పుడు నువ్వు వింటావు. అట్లాగే ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? విమెన్ మీద అట్రాసిటీ, విమెన్ మీద రేప్స్ జరిగేటప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. దాన్ని తిట్టడం ఎట్లా అంటారు? ఒక సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక హోంమంత్రి ఫెయిల్యూర్ అయినప్పుడు దాని మీద ప్రస్తావించడమే తిట్టడం అంటే ఎట్లా? దాన్ని తిట్టడం అనరు. ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం తప్పు చేసినప్పుడు, అధికార పక్షం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, దాన్ని చూపాల్సిన బాధ్యత మాకుంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా. ఎంత మందిని చూసారు, ఎందుకంటే పీక్ లో ఉన్నారు ఇండస్ట్రీలో, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ చేసుకుని అదే వచ్చేసారు ఇమిడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ. చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు. వెళ్ళాను, మాట్లాడుతున్నాను. అలాగే
కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవడాన్ని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. ఆ. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ అంతే. సంపాదించుకుని సంపాదించుకునేది రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారా? పెట్టేశాను. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి ఎన్నాళ్ళు వస్తుంది అది? సంపాదించుకోవాలని 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 Heroine గా ఎంత సంపాదించినా గానీ తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. ఇల్లు అమ్మేశారు, జగన్ స్థలాలు గారు అమ్మేశారు. మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.